తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. సరే మాట్లాడేటప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఊహకందని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 24కు చేరింది మృతుల సంఖ్య. టిప్పర్ అతివేగంతో బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. 10ల సంఖ్యలో ప్రయాణికులు కంకర్లో కూరుకుపోయారు. డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల హాస్పిటల్కు మృతుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. 24 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదంపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలన్నారు. అత్యవసరమైన వైద్య సాయంతో పాటు అంబులెన్స్లు ఏర్పాటు చేయాలన్నారు. గాయపడిన వారి కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై వివరాల కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యలపై వివరాల కోసం జీఏడీ రామచంద్రయ్య, చిట్టిబాబులను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్ లోడ్తో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు. టిప్పర్ వాహనం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 మంది చనిపోయారని, అందులో 7గురి మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కు తరలిస్తున్నామన్నారు. ఇంకా చాలా మందికి సీరియస్గా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చేవెళ్ల, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు మహేష్ భగవత్. ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు
ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి టిప్పర్లో, అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది ఇది. సో దాంట్లో ప్రస్తుతం అది టోటల్ 19 మెంబర్స్, దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చివరిలో ఉన్న, ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట, అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్నీ మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు. కండక్టర్ చెప్పిన మాట, కండక్టర్ చెప్పిన 72. ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్. మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. ఈ రూట్లో డివైడర్ లేవు, అది కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఊహకందని విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 24కు చేరుకుంది మృతుల సంఖ్య. టిప్పర్ అతివేగంతో బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో కొందరి శరీర భాగాలు తెగిపోయాయి. 10ల సంఖ్యలో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల హాస్పిటల్కు మృతుల కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ల సైరన్లతో హాస్పిటల్ దగ్గర భయంకర వాతావరణం ఏర్పడింది. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు డాక్టర్లు. 24 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదంపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్ డీజీపీలను ఆదేశించారు. సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలన్నారు. అత్యవసరమైన వైద్య సాయంతో పాటు అంబులెన్స్లు ఏర్పాటు చేయాలన్నారు. గాయపడిన వారి కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై వివరాల కోసం సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద వివరాలు, సహాయక చర్యలపై వివరాల కోసం జీఏడీ రామచంద్రయ్య, చిట్టిబాబులను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కంకర టిప్పర్ అమాయకుల పాలిట యమ కింకరుడిలా మారింది. అతి వేగంతో, అది రాంగ్ రూట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. అటు ఆర్టీసీ బస్ డ్రైవర్, ఇటు టిప్పర్ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిసరాలను చూస్తుంటే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. రాంగ్ రూట్ కంకర్లూరుతో వస్తున్న టిప్పర్ మూల మలుపులో బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. బస్సులోని డ్రైవర్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఈ లైన్లో కూర్చున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారు. మృతుల్లో 6 నెలల చిన్నారితో పాటు 11 మంది మహిళలు ఉన్నారు.